హలో టెట్ అండ్ డిఎస్సి ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి 4వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకానికి సంబంధించినటువంటి కంటెంట్ని మొత్తం ఈ వీడియోలో చూద్దాం. ఓకే, మొదటి పాఠం గాంధీ మహాత్ముడు. గాంధీ మహాత్ముడు అనేది సంసిద్ధత పాఠం. గాంధీ మహాత్ముడు పాఠ్యభాగ ప్రక్రియ గేయం. ఇతివృత్తం మహనీయుల చరిత్ర. గాంధీ మహాత్ముడు గేయకర్త బసవరాజు అప్పారావు. బసవరాజు అప్పారావు గారి కాలం 1894 టు 1933. రచనలు బసవరాజు అప్పారావు గేయాలు. గాంధీ మహాత్ముడు గొంతు విప్పగా మ్రోగింది ప్రణవము. గాంధీ మహాత్ముడు చకచకా నడవగా కంపించిపోయింది భూదేవి. గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకలా నవ్వింది జగత్తు. గాంధీ మహాత్ముడు కన్ను విప్పగా గడగడా వణికింది అధర్మము. గాంధీ మహాత్ముడు నవ్వు నవ్వగా కన్నులగట్టింది స్వరాజ్యం. గాంధీ మహాత్ముడు స్వస్తి పాడగా కరముల దొరికింది మోక్షము. ఓకే, ఇవన్నీ కూడా గేయ పాదాలు. ఈ గేయ పాదాలను సరి అయిన క్రమంలో అమర్చండి అని అడగొచ్చు, లేదంటే జతపరుచుట ఇచ్చి కూడా రాయమని అడగొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, ఈ పాఠానికి సంబంధించినటువంటి ఈ మాసపు పాట. తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా, భావం భాగ్యం కూర్చుకుని ఇక జీవనయానం చేయుదమా అంటూ తేనెల తేటల మాటలతో అనే పాటను రాసినది ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ. కాలం 1944 టు 2019. తెలుగులో అనుభూతి కవిత్వానికి ప్రతినిధి ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ. ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారి రచన అనుభూతి గీతాలు. అనుభూతి గీతాలు అనేది కవితా సంపుటి. అలాగే ఈ పాఠానికి సంబంధించినటువంటి ఈ మాసపు కథని చూస్తే తెలివైన దుప్పి. ఈ తెలివైన దుప్పి అనేటటువంటి కథ జాతక కథ. అడవిలో దుప్పిగా జన్మించినది బోధిసత్వుడు. అడవిలో దుప్పిగా జన్మించినది బోధిసత్వుడు. చెట్టు చెట్టు పండ్లు విసురుతున్నావేమిటి, నీ అలవాటు మార్చుకున్నావా అని అన్నది. ఎవరు అంటే దుప్పి. ఇవాళ తప్పించుకుంటే తప్పించుకున్నావు, రేపు నిన్ను వదిలేది లేదు అని పలికినది ఎవరు అంటే వేటగాడు. ఆశ ప్రమాదాల్లోకి నెడుతుంది, జాగ్రత్తగా ఉండాలి అని తెలియజేసే కథ తెలివైన దుప్పి. ఈ విధంగా మొదటి పాఠం నుంచి వచ్చేటటువంటి కంటెంట్. ఇక సెకండ్ లెసన్ గోపాల్ తెలివి. గోపాల్ తెలివి కూడా సంసిద్ధత పాఠమే. సో గోపాల్ తెలివి పాఠ్యభాగ ప్రక్రియ కథ, ఇతివృత్తం సమయస్ఫూర్తి. ఢిల్లీ సుల్తాన్ అడిగిన మొదటి ప్రశ్న ఈ భూమి పొడుగు ఎంత, వెడల్పు ఎంత. అలాగే రెండవ ప్రశ్న ఆకాశంలో ఎన్ని నక్షత్రాలున్నాయి. ఇవి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ పాఠ్యాంశంలోని ప్రధాన పాత్రలు. గోపాల్ తెలివి పాఠ్యాంశంలోని ప్రధాన పాత్రలు ఢిల్లీ సుల్తాన్, జయచంద్రుడు, గోపాల్. ఢిల్లీ సుల్తాన్ సామంతులలో మాల్వరాజు ఎవరు అంటే జయచంద్రుడు. ఈ ప్రశ్నలకు సమాధానం ఎలా చెప్పగలరు? సుల్తాన్ కావాలనే ఇటువంటి చిక్కు సమస్య ఇచ్చాడు అన్నది ఆస్థాన పండితులు. జయచంద్రుని ఆస్థాన విదూషకుడు గోపాల్. ఇంతేనా, దీనికి దిగులు పడతారెందుకు, నన్ను సుల్తాన్ దగ్గరికి పంపండి, నేను చూసుకుంటాను అన్నది గోపాల్. క్వశ్చన్ అట్నుండి ఇటు ఇట్నుండి అటు అడగడానికి అవకాశం కూడా ఉంది. గోపాల్ ఎవరి ఆస్థాన విదూషకుడు అని కూడా అడగొచ్చు. ఓకే, ఆ రకంగా రెండు వైపుల నుంచి మీకు మీరే క్వశ్చన్ వేసుకుని చదవటం స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. అండ్ నెక్స్ట్, ఢిల్లీ సుల్తాన్ గోపాల్కి సమాధానాలు చెప్పటానికి ఇచ్చిన సమయం ఏడాది. ఢిల్లీ సుల్తాన్ గోపాల్కి సమాధానాలు చెప్పటానికి ఇచ్చిన సమయం ఏడాది. భూమి పొడవు వెడల్పులకు సమాధానంగా గోపాల్ చూపించినది ఏంటి అంటే 16 బండ్లలోని దారము. భూమి పొడవు వెడల్పులకు సమాధానంగా గోపాల్ చూపించినది 16 బండ్లలోని దారం. నక్షత్రాల ప్రశ్నకు సమాధానంగా గోపాల్ చూపించినది 25 గొర్రెల యొక్క వెంట్రుకలు. నక్షత్రాల ప్రశ్నకు సమాధానంగా గోపాల్ చూపించినది ఏంటి అంటే
25 గొర్రెల యొక్క వెంట్రుకలు. చాలా చక్కగా ఉన్నాయి నీ సమాధానాలు గోపాల్ అని గోపాల్ని ప్రశంసించినది ఎవరు అంటే ఢిల్లీ సుల్తాన్. లోకంలో ఎటువంటి చిక్కు ప్రశ్నకైనా సమాధానం ఉండక తప్పదు. అపాయాన్ని ఉపాయంతో తప్పించుకోవాలి అని తెలియచేయటం ఉద్దేశంగా గల పాఠం గోపాల్ తెలివి. ఓకే, అలాగే ఈ పాఠానికి సంబంధించినటువంటి ఈ మాసపు పాట ఏంటి అంటే చూడగంటి అనేటటువంటి పాటను రాసినది తాళ్ళపాక అన్నమయ్య. కంటిన కిలాండ కర్తనది కునిగంటి కంటి నగముల వేడుకొంటి నిజమూర్తి గంటి అంటూ చూడగంటి అనేటటువంటి పాటను రాసినది తాళ్ళపాక అన్నమయ్య. తాళ్ళపాక అన్నమయ్య కాలం 1408 to 1503. చూడగంటి పాటలోని రాగం బృందావని, తాళం కండ. అన్నమయ్య గారి బిరుదు పదకవితా పితామహుడు. అన్నమయ్య గారి బిరుదు పదకవితా పితామహుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. తాళ్ళపాక అన్నమయ్య గారి బిరుదు పదకవితా పితామహుడు. నెక్స్ట్, ఈయన చేసినటువంటి రచనలు 32,000 సంకీర్తనలు. 32,000 సంకీర్తనలు. తేట తెలుగు పలుకుబడి, దేశీ సంపద, వాడుక భాషలోకి అపురూప మాధురి వీరి కవిత్వంలో పొంగి పొర్లుతాయి. ఎవరి కవిత్వంలో ఇవన్నీ కూడా పొంగి పొర్లుతాయి? తేట తెలుగు పలుకుబడి, దేశీ పద సంపద, వాడుక భాషలోని అపురూప మాధురి ఎవరి కవిత్వంలో పొంగి పొర్లుతాయి అంటే తాళ్ళపాక అన్నమయ్య గారి కవిత్వంలో పొంగి పొర్లుతాయి. ఓకే, నెక్స్ట్ ఈ పాఠానికి సంబంధించినటువంటి ఈ మాసపు కథ చూస్తే విందు కథా రచయిత. విందు కథా రచయిత సొదుం రామ్మోహన్. సొదుం రామ్మోహన్ 2 దశాబ్దాల పాటు విశాలాంధ్రలోను 1 దశాబ్దం పాటు ఉదయ పత్రికలలో పనిచేసినది సొదుం రామ్మోహన్. క్వశ్చన్ ఈ రకంగా కూడా అడగొచ్చు. సొదుం రామ్మోహన్ గారు విశాలాంధ్రలో ఎంతకాలం పనిచేశారు, లేదా ఉదయ పత్రికలో ఎంతకాలం పనిచేశారు, లేదా 2 దశాబ్దాల పాటు ఏ పత్రికలో పనిచేశారు? సో ఈ రకంగా అట్నుంచి ఇటు ఇట్నుంచి అటు అడగడానికి అవకాశం ఉంది. ఇందాకే చెప్పుకున్నాం కదా మనం, క్వశ్చన్ని మీరు అనేక రకాలుగా చదవండి చదివేటప్పుడే. సో ఆ విధంగా చదివితే చక్కగా మీరు మంచి రిజల్ట్ని పొందగలరు. 2 దశాబ్దాల పాటు విశాలాంధ్రలో 1 దశాబ్దం పాటు ఉదయం పత్రికల్లో పనిచేసినది సొదుం రామ్మోహన్. విందు కథలోని పాత్రలు. విందు కథలోని పాత్రలు తల్లి నక్షత్రం, కుమారులు సూర్యుడు, వాయువు, చంద్రుడు. తల్లేమో నక్షత్రం, కుమారులు సూర్యుడు, వాయువు, చంద్రుడు. నాయనా నా కోసం ఏం తెచ్చారు మీరు అని అన్నది ఎవరు అంటే నక్షత్రం. వాళ్ళు పెట్టింది స్నేహితులతో హాయిగా ఆస్వాదించానే తప్ప నువ్వు గుర్తుకు రాలేదమ్మా అని అన్నది ఎవరు అంటే సూర్యుడు. నేను సుష్టుగా భోంచేయటానికి విందుకు వెళ్ళాను తప్ప నీకోసం ఏదో ఒకటి తేవాలనుకోలేదు అని అన్నది ఎవరు అంటే వాయువు. ఇవన్నీ ఎవరెవరితో అన్నారు? సూర్యుడు తల్లి నక్షత్రంతో అన్నారనమాట. సో అలాగే వాయువు తన తల్లి నక్షత్రంతో అన్నాడు. అండ్ నెక్స్ట్ వన్, నీ కోసం అత్యంత రుచికరమైన పదార్థాలను తెచ్చాను. నేను విందులో ఏ పదార్థం తింటున్నా నువ్వు గుర్తుకు వచ్చావు అని అన్నది ఎవరు అంటే చంద్రుడు తన తల్లితో. నెక్స్ట్, బిడ్డ విందు తింటున్నప్పుడు కూడా నువ్వు నన్ను మరువలేదు, తల్లి పట్ల నీకు కృతజ్ఞత ఉంది అన్నది ఎవరు అంటే చుక్క తల్లి. ఓకే, ఈ విధంగా 2వ పాఠం నుంచి క్వశ్చన్స్ అడగటానికి అవకాశం ఉన్నటువంటివి. 3వ పాఠం దేశమును ప్రేమించుమన్నా. అందరికీ తెలిసినదే ఇది. దేశమును ప్రేమించుమన్నా. ఈ దేశమును ప్రేమించుమన్నా ఎవరు రచించారు ఏంటి అనేది అడిగితే చిన్న పిల్లాడి దగ్గర నుంచి చెప్పేస్తాడండి. దేశమును ప్రేమించుమన్నా పాఠ్యభాగ ప్రక్రియ గేయం, ఇతివృత్తం ఏంటంటే దేశభక్తి. దేశమును ప్రేమించుమన్నా గేయ రచయిత మీకు అందరికీ తెలుసు కదండి, గురజాడ వెంకట అప్పారావు. గురజాడ వెంకట అప్పారావు కాలం 1862 నుంచి 1915 వరకు. ఆధునిక తెలుగు కవిత్వానికి సాహిత్యానికి మార్గదర్శకులు ఎవరు అంటే గురజాడ అప్పారావు. ఆధునిక తెలుగు కవిత్వానికి సాహిత్యానికి మార్గదర్శకులు గురజాడ అప్పారావు.
ఆధునిక తెలుగు సాహిత్యంలో అత్యంత విశిష్టమైన రచన అయినటువంటి కన్యాశుల్కం నాటకాన్ని రాసినది ఎవరు అంటే గురజాడ అప్పారావు. అతని యొక్క అత్యంత విశిష్టమైనటువంటి రచన కన్యాశుల్కం. చాలా బాగుంటుందండి, చదవాలి కానీ చాలా చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ తొలి తెలుగు కథానిక దిద్దుబాటు. తొలి తెలుగు కథానిక దిద్దుబాటు. నెక్స్ట్ శివాజీ తండ్రి పేరు శంభోజీ. శివాజీ, ఛత్రపతి శివాజీ గారి తండ్రి పేరు శంభోజీ. విదేశీయునకు శిరస్సు వంచను అని తనలో తాను అనుకున్నది ఎవరు అంటే శివాజీ. చిన్నపిల్లవాడు ఇంకా మర్యాదలు తెలియనివాడు అని సుల్తానుకు సర్ది చెప్పినది ఎవరు అంటే మురారి పంతులు. చిన్నపిల్లవాడు ఇంకా మర్యాదలు కూడా తెలియనటువంటి వాడని సుల్తాన్కు సర్ది చెప్పినది ఎవరు అంటే మురారి పంతులు. తిండి కలిగితే కండ కలదోయ్, ఒట్టి గొప్పలు చెప్పుకోకోయ్. ఈ విధంగా మనకి గేయంలో ఉండేటటువంటి పాదాలు అడగొచ్చు. సో నెక్స్ట్ ఈ పాఠానికి సంబంధించినటువంటి ఈ మాసపు పాట. తేనె పలుకుల తెలుగు తల్లి, రవల వెలుగుల తెలుగు తల్లి, సాతవాహన శకములోపల శాంతి పాఠము నేర్పితమ్మా అంటూ తెలుగు తల్లి పాటను రాసినది పిల్లలమర్రి వెంకట హనుమంతురావు. తెలుగు తల్లి పాటను రచించినది పిల్లలమర్రి వెంకట హనుమంతురావు. పిల్లలమర్రి వెంకట హనుమంతురావు గారి రచనలు సాహిత్య సంపద, ఆంధ్రాభ్యుదయం, కాపు పాటలు. సాహిత్య సంపద, ఆంధ్రాభ్యుదయం, కాపు పాటలు. నెక్స్ట్ వన్ ఖడ్గ పాండిత్యాన్ని ఏ రాజుల కాలంలో అభివృద్ధి చేశారు? ఖడ్గ పాండిత్యాన్ని ఏ రాజుల కాలంలో అభివృద్ధి చేశారు? కాకతీయులు. లలిత కళలను అభివృద్ధి చేసిన వారు ఎవరు అంటే రెడ్డి రాజులు. లలిత కళలను అభివృద్ధి చేసిన వారు రెడ్డి రాజులు. నెక్స్ట్ ఈ పాఠానికి సంబంధించినటువంటి ఈ మాసపు కథ కందిరీగ కిటుకు కథా రచయిత. కందిరీగ కిటుకు కథా రచయిత రావూరి భరద్వాజ గారు. రావూరి భరద్వాజ గారి గురించి ఖచ్చితంగా ఒక బిట్ రావటానికైతే అవకాశం ఉందండి. చాలా చాలా ఇంపార్టెంట్ రచయిత అనమాట ఆయన. సో రావూరి భరద్వాజ గారి కాలం 1927-2013. జన్మస్థలం గుంటూరు జిల్లా తాడికొండ. జన్మస్థలం గుంటూరు జిల్లా తాడికొండ. రావూరి భరద్వాజ గారు రాసినటువంటి తొలి కథ విమల. తొలి కథ విమల. ఈయన కథా సంపుటాలు అపరిచితులు, కథాసాగరము వంటి 37 కథా సంపుటాలని రాశారు. అండ్ అలాగే పిల్లల కథలు చూస్తే ఉడుతమ్మ ఉపదేశం, కీలుగుర్రం, ఉడుతమ్మ ఉపదేశం, కీలుగుర్రం వంటి 43 పిల్లల కథల్ని రాశారు. అదేవిధంగా నవలలు చూస్తే కరిమ్రింగిన వెలగపండు, జలప్రళయం, కరిమ్రింగిన వెలగపండు, జలప్రళయం వంటి 17 నవలల్ని ఈయన రాశారు. రావూరి భరద్వాజ గారి ఏ నవలకు జ్ఞానపీఠ పురస్కారం లభించింది? చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. పాకుడు రాళ్ళు. రావూరి భరద్వాజ గారి ఏ నవలకు జ్ఞానపీఠ పురస్కారం లభించింది అంటే పాకుడు రాళ్ళు. రావూరి భరద్వాజ గారు పొందినటువంటి పురస్కారాలు కళా ప్రపూర్ణ, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, సోవియట్ భూమి నెహ్రూ పురస్కారం, రాజాలక్ష్మి ఫౌండేషన్ అవార్డ్, గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారం, కళారత్న, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, లోక్ నాయక్ ఫౌండేషన్. సో ఇన్ని రకాల పురస్కారాలను పొందారండి ఈయన. అంటే ఈ పురస్కారాలన్నీ ఇస్తారని కాదు, కానీ ఈయనకి ఇన్ని పురస్కారాలు వచ్చాయంటే ఎంత ఇంపార్టెంట్ వ్యక్తి అయి ఉంటారు కదా. కాబట్టి ఖచ్చితంగా రావూరి భరద్వాజ గారికి సంబంధించినటువంటిది ఒక బిట్ ఇవ్వటానికి చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ కందిరీగ కిటుకు కథలో పాత్రలు సింహము, ఏనుగు, కందిరీగ. కందిరీగ కిటుకు కథలో మారు వేషంలో తిరిగిన జంతువు ఏది అంటే మారు వేషంలో తిరిగిన జంతువు సింహం. కందిరీగ కిటుకు కథలో మంచి గుణం కలిగిన జంతువు ఏది అంటే సింహము. చెడు గుణం కలిగినటువంటి జంతువు ఏది అంటే ఏనుగు. కందిరీగ కిటుకు కథలో సింహానికి జంతువుల మీద చాడీలు చెప్పినది ఎవరు అంటే
ఏనుగు. ఏనుగు బారి నుండి ఇతర జంతువుల్ని కాపాడింది ఎవరు అంటే కందిరీగ. ఏనుగు కందిరీగతో ఏమని రాజీ చేసుకుంది అంటే అడవిని విడిచిపోతానని రాజీ చేసుకుంది. అడవిని విడిచిపోతానని రాజీ చేసుకుంది. ఈ విధంగా 3వ పాఠానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు. సో నెక్స్ట్ 4th వన్ పరివర్తన. పరివర్తన పాఠ్యభాగ ప్రక్రియ కథ. ఇతివృత్తం పిల్లల స్వభావం. పరివర్తన పాఠ్యభాగ రచయిత బాలాంత్రపు వెంకటరావు, ఓలేటి పార్వతీశం. వీళ్ళిద్దరూ కూడా జంట కవులన్నమాట. బాలాంత్రపు వెంకటరావు, ఓలేటి పార్వతీశం వీళ్ళిద్దరూ కూడా జంట కవులు. సో నెక్స్ట్ బాలాంత్రపు వెంకట పార్వతీశ కవులు అంటారు వీళ్ళని. అదేవిధంగా బాలాంత్రపు వెంకటరావు గారి జన్మస్థలం చూస్తే మల్లాము, తూర్పుగోదావరి జిల్లా. తల్లిదండ్రులు సోరమ్మ, వెంకట నరసింహం. ఓలేటి పార్వతీశం గారి తల్లిదండ్రులు వెంకమ్మ, అచ్యుత రామయ్య. జన్మస్థలం పిఠాపురం, తూర్పుగోదావరి జిల్లా. పరివర్తన పాఠంలోని పాత్రలు రాము, కాకి, తేనెటీగ లేదా తుమ్మెద, చీమ. పరివర్తన పాఠంలోని రాముకి బద్ధకం ఎక్కువ, చదువంటే శ్రద్ధ తక్కువ. పిల్లలు బద్ధకాన్ని వదిలేసి బడికి వెళ్ళి బాగా చదువుకోవాలనే ఉద్దేశంగా గల పాఠం పరివర్తన. రానున్నది వానాకాలం, అసలే నాకు గూడు లేదు, ఒక్కొక్క పుల్లను తెచ్చుకుని శ్రమించి గూడు కట్టుకుంటున్నాను అని అన్నది ఎవరు అంటే కాకి రాముతో అంది. అలాగే నెక్స్ట్ వన్ నాకు అంత తీరిక లేదు, పూల నుంచి తేనెను సేకరిస్తున్నాను, పూలు తొందరగా వాడిపోతాయి, నాకు చాలా పని ఉంది అని అన్నది ఎవరు అంటే తేనెటీగ. ఈ తేనెటీగ ఎవరితో అంది అంటే రాముతో అంది. ఇప్పుడు కష్టపడి గింజలు దాచుకుంటే అప్పుడు సుఖంగా ఉండొచ్చు అని అన్నది ఎవరు అంటే చీమ. నేనెందుకు బడికి వెళ్లకుండా ఇలా వ్యర్థంగా తిరుగుతున్నాను, నేను బడికి వెళ్తాను అని అన్నది ఎవరు అంటే రాము. పైనున్నటువంటి వాటన్నిటినీ కాకిని, అలాగే తేనెటీగని, చీమని వాళ్ళ యొక్క సమాధానాలు విని రాము పరివర్తన చెందుతాడనమాట. నేను ఈ విధంగా వ్యర్థంగా తిరుగుతున్నానని చెప్పేసి అప్పటి నుంచి బడికి వెళ్ళటం మొదలు పెడతాడు. అది పరివర్తన పాఠ్యభాగ సారాంశం అన్నమాట. నెక్స్ట్ వన్ ఏంటంటే ఈ పాఠానికి సంబంధించినటువంటి ఈ మాసపు పాట. పడవ నడపవోయి పూల పడవ నడపవోయి, చుట్టిన తెర చాపనెత్తి గట్టిగా చుక్కాని పట్టి, వరగనీక సురగనీక తరగలపై తేలిపోవా అంటూ పడవ నడపబోయి అనేటటువంటి ఈ పాటను రాసింది ఎవరు అంటే బెంజమూరి శివరామరావు గారు. బెంజమూరి శివరామరావు గారు. బెంజమూరి శివరామరావు గారి జన్మస్థలం తూర్పుగోదావరి జిల్లా, పిఠాపురం దగ్గర చంద్రపాలెం. రచనలు శివరామరావు గారి రచనలు గోర్కీ కథలు, కల్పవల్లి ఖండకావ్య సంపుటి. గోర్కీ కథలు, కల్పవల్లి ఖండకావ్య సంపుటి. బెంజమూరి శివరామరావు గారి బిరుదు కళాప్రపూర్ణ. కళాప్రపూర్ణ. నెక్స్ట్ ఈ పాఠానికి సంబంధించినటువంటి ఈ మాసపు కథ చూస్తే ఉపాయం కథ దేని నుంచి తీసుకోబడింది? ఉపాయం కథ దేని నుంచి తీసుకోబడింది అంటే ఇతిహాసమైనటువంటి మహాభారతం నుంచి తీసుకోబడింది. ఉపాయం కథలోని పాత్రలు భీష్ముడు, ద్రోణాచార్యుడు, భీముడు, అర్జునుడు. మన ప్రతిభా పాటవాలే మనల్ని ఉన్నత స్థాయికి చేరుస్తాయని తెలిపే కథ ఉపాయం. మన ప్రతిభా పాటవాలే మనల్ని ఉన్నత స్థాయికి చేరుస్తాయని తెలిపే కథ ఉపాయం. భరత వంశీయులకు విలువిద్య గురువు ఎవరు అంటే ద్రోణాచార్యులు. మీరంతా విలువిద్యలో ఆరితేరున రాకుమారుల్లా ఉన్నారు, బంతిని ఎలా తీయాలో తెలియటం లేదా అని ఆశ్చర్యంతో అడిగినది ఎవరు అంటే ద్రోణాచార్యుడు. బంతిని గట్టిగా తన్నింది ఎవరు? వాళ్ళు బంతి ఆట ఆడుకుంటున్నారు, ఏ ఆట ఆడుకుంటున్నారు అని కూడా అడగొచ్చు. బంతిని గట్టిగా తన్నింది ఎవరు అంటే భీముడు. మీ వంటి గొప్పవారు మా చిరంజీవులకు తారసపడటం మా పూర్వజన్మ సుకృతం. ఈ పిల్లలు మా మనుమలు, వీరికి విలువిద్య నేర్పండి అని అన్నది ఎవరు అంటే భీష్ముడు. విలువిద్య నేర్పడానికి ద్రోణుడు అంగీకరించిన వెంటనే ద్రోణుడి పాదాలకు నమస్కరించినది ఎవరు అంటే అర్జునుడు. ద్రోణుడి పాదాలకు నమస్కరించినది ఎవరు అంటే
అర్జునుడు. నెక్స్ట్ 5వ పాఠం సత్యమహిమ. సత్యమహిమ పాఠ్యభాగ ప్రక్రియ గేయ కథ. సత్యమహిమ పాఠ్యభాగ ప్రక్రియ గేయ కథ. ఇతివృత్తం నైతిక విలువలు. ఇతివృత్తం నైతిక విలువలు. సత్యమహిమ పాఠ్యభాగ రచయిత అవధాని రమేష్. అవధాని రమేష్. కాలం 20వ శతాబ్దం. జన్మస్థలం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా అవుకు అగ్రహారం. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా అవుకు అగ్రహారం. తల్లిదండ్రులు సావిత్రమ్మ, సుబ్రహ్మణ్య శాస్త్రి. రచనలు కాసుల పేరు, ప్రతీకారం, 3 మంచి కథలు. ఈ రచనలు చాలా ఇంపార్టెంట్. అవధాని రమేష్ గారి రచనలు కాసుల పేరు, ప్రతీకారం, 3 మంచి కథలు. సత్యమహిమ పాఠం అవధాని రమేష్ గారి ఏ రచన నుండి తీసుకోబడింది? ఇది కూడా ఇంపార్టెంటే. గుజ్జన గోళ్ళు. సత్యమహిమ పాఠం అవధాని రమేష్ గారి ఏ రచన నుండి తీసుకోబడింది అంటే గుజ్జన గోళ్ళు. పాఠంలోని పాత్రలు బేదవాడు, గొడ్డలి, నదీ దేవత. బేదవాడు, గొడ్డలి, నదీ దేవత. సత్యవాక్కు వలన ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి అనే ఉద్దేశంగా గల పాఠం సత్యమహిమ. బేదవాడికి లేదా పేదవాడికి బంగారు, వెండి, ఇనుప గొడ్డల్ని ఇచ్చినది ఎవరు అంటే నదీ దేవత. నదీ దేవత పేదవాడిని ఈ విధంగా సంబోధించింది, అన్నా అని సంబోధించింది. కన్నడ గేయం NCERT పాఠ్య పుస్తకం నుంచి తీసుకోబడింది. ఓ చెలువిన ఆ ముద్దిన, చెలువిన ముద్దిన మక్కలే అనేది కన్నడ గేయం. నెక్స్ట్ సత్యమహిమ పాఠానికి సంబంధించినటువంటి ఈ మాసపు కథ చూస్తే ఏ కాలుది నేరం అనే కథ మర్యాద రామన్న కథల నుంచి తీసుకోబడింది. ఈ కథలోని పాత్రలు రామన్న, నలుగురు అన్నదమ్ములు, పిల్లి. నెక్స్ట్ మీ ఫిర్యాదేమిటి చెప్పమన్నట్లు పెద్దవాడి వైపు చూసినది ఎవరు అంటే రామన్న. పెద్దవాళ్ళం ముగ్గురం ఫిర్యాదీలం, చిన్నవాడు ముద్దాయి అని పలికినదెవరు అంటే నలుగురి అన్నదమ్ములలో పెద్దవాడు. తగలబడిన దూదిలో నా వాటా కూడా ఉంది, దానికి నష్టపరిహారం ఇచ్చేదెవరు అని అడిగినది నలుగురిలో చిన్నవాడు. కడపటివాడు అని కూడా అడగొచ్చు. కడపటివాడు, చిన్నవాడు అంటే కడపటివాడు. నెక్స్ట్ మీ వాటా కాళ్ళ వల్లే నష్టం జరిగింది అని తీర్పు చెప్పినది రామన్న. సో ఈ విధంగా 5th పాఠానికి సంబంధించినటువంటి ముఖ్యాంశాలు. వీడియో నచ్చితే గనక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఓకే, కామెంట్లో ఇంకా మీకు ఏమైనా టాపిక్స్ కావాలంటే కామెంట్ చేస్తే నేను ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నా నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు వస్తూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ లెసన్ 6వ పాఠం ముగ్గుల్లో సంక్రాంతి. ముగ్గుల్లో సంక్రాంతి పాఠ్యభాగ ప్రక్రియ వ్యాసం. ఇతివృత్తం సంస్కృతి సాంప్రదాయాలు. ఈ పాఠ్యభాగ రచయితల బృందం. ముగ్గుల్లో సంక్రాంతి పాఠంలోని పాత్రలు అనూష, ఆదిత్య, అత్తమ్మ. అబ్బా అత్తమ్మ, ఎంత పెద్ద ముగ్గు వేశావో! ఇదేంటి అత్తమ్మ, ఒకే ముగ్గులో భోగిమంట, గంగిరెద్దులు, గాలిపటాలు భలేగా వేశావే అని అన్నది ఎవరు అంటే అనూష. నేను భోగిమంటలో వేయటానికి 1 నెల రోజుల నుండి ఆవు పేడ పిడకలు ఎండబెట్టి దండగుచ్చి ఉంచాను అని అన్నది ఎవరు అంటే అనూష. ఇది కూడా అనూషనే. నెక్స్ట్ వన్, భోగి రోజు సాయంత్రం రేగుపళ్ళు, శనగలు, చెరుకు ముక్కలు, చిల్లర డబ్బులు, బంతిపూల రేకులు కలిపి భోగి పళ్ళు పోస్తారు కదక్క అన్నది ఎవరు అంటే ఆదిత్య. అత్తమ్మ, ఈ కోడిపుంజుల ముగ్గు చూడు, ఇవి నిజం కోళ్ళలా ఉన్నాయి కదూ అని చూపించిందెవరు అంటే అనూష. రైతులు పంటలు ఇంటికి వచ్చిన సమయంలో జరుపుకునే పండగ సంక్రాంతి. పశువుల పండగ అని దేన్నంటారు అంటే కనుమ. సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించటాన్ని ధనుస్సంక్రమణం లేదా ధనుర్మాసం అంటారు. దక్షిణాయానం నుండి ఉత్తరాయానానికి సూర్యుని ప్రయాణ సూచికగా తెలిపేది రథం ముగ్గు. రథం ముగ్గులో చక్రాలకు గల ఆకులు 12, అంటే ఒక్కొక్క చక్రానికి 6 ఆకులు చెప్పున మొత్తం 12 ఆకులు ఉంటాయి. రంజాన్ పండుగని ఈద్ ఉల్ ఫితర్ అని అంటారు. రంజాన్ మాసంలో ముస్లింలు ఉండే ఉపవాస దీక్షని సహరీ అంటారు. ముస్లిం సోదరులు సాయంత్రం ఉపవాస దీక్షను విరమించటాన్ని ఇఫ్తార్ అంటారు. ముస్లిం సోదరులు సంవత్సరం ఒకసారి ఆదాయం, సంపదపై ఒక లెక్క ప్రకారం
పేదలకు దాన ధర్మాలు చేయటాన్ని జకాత్ అంటారు. ఇస్లాం క్యాలెండర్ ప్రకారం రంజాన్ ప్రారంభం నెల మొదటి రోజు. చంద్రదర్శనం కాగానే మసీదుల్లో చేసే ప్రత్యేక ప్రార్థనల్ని తరావీ నమాజ్ అంటారు. తరావీ నమాజ్. రంజాన్ నెల చివరి రోజు చంద్రదర్శనంతో ప్రారంభమయ్యే నెలను షవ్వాల్ నెలతో ప్రారంభమవుతుందన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా పాఠానికి సంబంధించినటువంటి ఈ మాసపు పాట చూస్తే గొబ్బియల్లో అనేటటువంటి పాట సాంప్రదాయ జానపద గేయాల నుంచి తీసుకోబడింది. నెక్స్ట్ అదేవిధంగా ఈ పాఠానికి సంబంధించినటువంటి ఈ మాసపు కథ నకిలీ కన్ను అనేది నసీరుద్దీన్ కథల నుంచి తీసుకోబడింది. నకిలీ కన్ను కథలో షరతు ఏమిటి అని అడిగినది ఎవరు అంటే మౌల్వీ నసీరుద్దీన్. నా కళ్ళల్లో ఏది నకిలీ కన్నో కనుక్కో చందా ఇస్తాను అని అన్నది ధనికుడి నకిలీ కన్ను ఏది అంటే ఎడమ కన్ను. ధనికుడి యొక్క నకిలీ కన్ను ఎడమ కన్ను. నకిలీ కన్ను కథలో మొత్తం మసీదు మరమ్మత్తు ఖర్చు అంతా భరించింది ఎవరు అంటే ధనికుడు. నెక్స్ట్ వన్ 7వ పాఠం పద్యరత్నాలు పాఠ్యభాగ ప్రక్రియ పద్యం. ఇతివృత్తం నైతిక విలువలు. ధనము కూడబెట్టి దానంబు సేయక అంటూ ఈ పద్యాన్ని రాసినది వేమన శతకం నుంచి తీసుకోబడింది. వేమన 17వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. నెక్స్ట్ పద్యం పుత్రోత్సాహము తండ్రికి. ఈ పద్యాన్ని రాసింది ఎవరు అంటే బద్దెన. సుమతి శతకం నుంచి తీసుకోబడింది. బద్దెన 13వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. నెక్స్ట్ పరుల కొరకే నదులు ప్రవహించు. ఈ పద్యాన్ని జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రాశారు. ఈ పద్యం తెలుగు బాల శతకంలోనిది. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు 17వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. నెక్స్ట్ పద్యం బలవంతుడ నాకేమని. ఇది కూడా సుమతి శతకం నుంచే తీసుకోబడింది. ఈ పద్యాలన్నీ కూడా మీకు గూగుల్లో చెక్ చేయండి. ఈ పద్యాలన్నీ కూడా మీకు కంటతా వచ్చుంటే చాలా మంచిది. ఎందుకంటే పద్య పాదాలను సరైన క్రమంలో అమర్చండి అని కానీ ఈ పద్యం తర్వాత వచ్చే పాదం కానీ టెట్లో అడుగుతున్నాడు కాబట్టి పద్యాలన్నీ కూడా మీకు కంటతా వచ్చి ఉండాలి. నెక్స్ట్ వన్ మొదలు చూచిన కడు గొప్ప పిదప కురచ. ఈ పద్యం సుభాషిత రత్నావళి నుంచి తీసుకోబడింది. సుభాషిత రత్నావళిని ఏనుగు లక్ష్మణ కవి రచించారు. సుభాషిత త్రిశతిని భర్తృహరి సంస్కృతంలో రాస్తే మరి మనకు అర్థం కావాలి కదా, కాబట్టి ఆ సంస్కృతంలో ఉన్నటువంటి పద్యాలని తెలుగులోకి ఏనుగు లక్ష్మణ కవి సుభాషిత రత్నావళి అనే పేరుతో అనువదించారనమాట. ఏనుగు లక్ష్మణ కవి 18వ శతాబ్దానికి చెందినవాడు. నెక్స్ట్ వన్ ఎంత చెలిమియున్న ఎగతాళి చేయకు. ఈ పద్యం తెలుగు పూలు శతకం నుంచి తీసుకోబడింది. నార్ల చిరంజీవి గారు ఈ పద్యాన్ని రాశారు. ఇతను 20వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. నెక్స్ట్ వన్ మతములెన్నియున్న మానవత్వమొక్కటే. ఈ పద్యం నార్ల వెంకటేశ్వరరావు గారు రాశారు. నార్ల వెంకటేశ్వరరావు గారు 20వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి. ఈ పద్యం నార్లవారి మాట అనే శతకం నుంచి తీసుకోబడింది. నెక్స్ట్ వన్ బ్రతకవచ్చుగాక బహుబంధనములైన. ఈ పద్యాన్ని పోతన రాశారు. పోతన 15వ శతాబ్దానికి చెందినటువంటి వారు. నెక్స్ట్ ఇది భాగవతం నుంచి తీసుకోబడినటువంటి పద్యం. నెక్స్ట్ వన్ పూజ కన్న నెంచ బుద్ధి ప్రధానంబు. ఈ పద్యం వేమన శతకం నుంచి తీసుకోబడింది. వేమన 17వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. నెక్స్ట్ వన్ ఈ విధంగా అడగొచ్చు, పద్య పాదాలని సరైన క్రమంలో అమర్చండి అని కానీ ఒక పద్యం తర్వాత ఒక పద్యపాదం తర్వాత మరొక పద్యపాదాన్ని గుర్తించమని అడగొచ్చు. లేదంటే ఈ విధంగా కూడా అడగొచ్చు. పరహితమ్ము కంటే పరమార్థం ఉన్నదా అన్న కవి ఎవరు అంటే జంధ్యాల పాపయ్య శాస్త్రి. నెక్స్ట్ వన్ మాట దిరుగలేరు మానధనులు అన్న కవి ఎవరు అంటే పోతన. ఈ విధంగా కూడా అడగొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ ఈ పద్యానికి సంబంధించినటువంటి ఈ మాసపు గేయం చూద్దాం. వీరగంధము తెచ్చినారము వీరుడెవ్వడు తెల్పుడి పూసిపోదుము మెడను వైతము పూలదండలు భక్తితో అంటూ వీరగంధం అనేటటువంటి గేయాన్ని రాసినది త్రిపురనేని రామస్వామి చౌదరి. త్రిపురనేని రామస్వామి చౌదరి గారి రచనలు సూతపురాణం, పల్నాటి పౌరుషం. అలాగే త్రిపురనేని రామస్వామి గారి బిరుదు కవిరాజు. ఈయన బిరుదు
కవిరాజు. అలాగే ఈ పాఠానికి సంబంధించినటువంటి ఈ మాసపు కథ పేను నల్లి కథ. ఈ పేను నల్లి కథ అనేది నీతి చంద్రిక నుంచి తీసుకోబడింది, చిన్నయ్య సూరి గారి నీతి చంద్రిక నుంచి తీసుకోబడింది. నెక్స్ట్ పేను నల్లి కథలో ఎవరు ఎవరికి ఆతిథ్యం ఇచ్చారు? పేను నల్లికి ఆతిథ్యం ఇచ్చింది. నువ్వు నాకు ప్రాణంతో సమానం, నీ కోరిక నా వల్ల తీరుతుంది అంటే అంతకన్నా సంతోషం ఏముంది అని పలికినదెవరు అంటే పేను. రాజుగారు నిద్రపోయాక మెల్లగా కరిచి రక్తం పీల్చుకుని తెలివిగా తప్పించుకోవాలి సుమా అని పలికినదెవరు అంటే పేను. సేవకుడు దీపం తెచ్చేలోపు గబగబా వెళ్ళి మంచం సందులో దాక్కున్నది ఎవరు అంటే నల్లి. ఓకే, నెక్స్ట్ వన్ 8వ పాఠం బారిస్టర్ పార్వతీశం. బారిస్టర్ పార్వతీశం పాఠ్యభాగ ప్రక్రియ కథనం. ఇతివృత్తం హాస్యం. పాఠ్యభాగ రచయిత మొక్కపాటి నరసింహ శాస్త్రి. బారిస్టర్ పార్వతీశం గారి రచయిత ఎవరు అంటే మొక్కపాటి నరసింహ శాస్త్రి. జన్మస్థలం పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం. రచనలు మొక్కుబడి, అభ్యుదయం, పెదమామయ్య. ఇతని రచనలు మొక్కుబడి, అభ్యుదయం, పెదమామయ్య. తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధి చెందిన నవల బారిస్టర్ పార్వతీశం. బారిస్టర్ పార్వతీశం పాఠ్యాంశం ఈ కథనంలో సాగుతుంది, ఉత్తమ పురుష కథనంలో సాగుతుంది. అలాగే బారిస్టర్ పార్వతీశం పాఠంలోని ప్రధాన పాత్ర వేమూరి పార్వతీశం. బారిస్టర్ పార్వతీశం అంటారు కానీ ఆయన పూర్తి పేరు వేమూరి పార్వతీశం. పార్వతీశం గారి నివాస స్థలం నర్సాపురం దగ్గర మొగలితుర్రు. పార్వతీశం గారు టైలర్ హై స్కూల్లో ఎంతవరకు చదువుకున్నారు అంటే 5వ ఫారము. 5వ ఫారము అంటే 10వ తరగతి. పార్వతీశం ఎవరి హితోపదేశంతో ఇంగ్లాండ్ వెళ్ళి బారిస్టర్ చదవాలని నిశ్చయించుకున్నాడు అంటే స్నేహితుడి హితోపదేశంతో. క్వశ్చన్, పార్వతీశం బారిస్టర్ చదవటానికి ఎక్కడికి వెళ్ళాడు అని కూడా అడగొచ్చు. ఇంగ్లాండ్ వెళ్ళి బారిస్టర్ చదవాలని నిశ్చయించుకున్నాడు. ఎవరి హితోపదేశంతో అంటే స్నేహితుడి హితోపదేశంతో. పార్వతీశంను ఈ సామాన్లు ఎందుకు ఇలా గొలుసు కట్టావు అని అడిగినది ఎవరు అంటే గార్డ్లు. గొలుసుకు సామాన్లు కట్టినందుకు ఎంత జరిమానా ఇవ్వమని గార్డ్లు అడిగారు అంటే 50 రూపాయలు. గణపతి నవలా రచయిత ఎవరు అంటే చిలకమర్తి లక్ష్మీ నరసింహం. అలాగే మొత్తం నక్షత్రాల సంఖ్య ఎంత అంటే 27. ఒక రాశికి గల పాదాల సంఖ్య 9, ఒక నక్షత్రానికి గల పాదాలు 4, అలా 27 నక్షత్రాలకి 108 పాదాలు ఉంటాయి. మొత్తం రాసుల సంఖ్య 12. సంవత్సరానికి గల కార్తెలు 27. రాసులలో మొదటి రాశి మేషం, చివరి రాశి మీనం. అలాగే నక్షత్రాలు కూడా మొదటిది చివరిది గుర్తుంచుకోండి. మొదటిది అశ్విని, చివరిది రేవతి. ఈ పాఠానికి సంబంధించినటువంటి ఈ మాసపు పాట ఏరువాకొచ్చింది ఏరువాకమ్మ నల్లని మబ్బులు నల్దిక్కుల పారి అంటూ ఏరువాకమ్మ పాటను రాసినది బిరుదురాజు రామరాజు. ఏరువాక పాటను రాసినది బిరుదురాజు రామరాజు. బిరుదురాజు రామరాజు గారి జన్మస్థలం వరంగల్ దగ్గర దేవనూరు గ్రామం. వరంగల్ దగ్గర దేవనూరు గ్రామం. తెలుగు జానపద గేయ సాహిత్యంపై మొట్టమొదటిగా పరిశోధన చేసిన వారు బిరుదురాజు రామరాజు. తెలుగు జానపద గేయ సాహిత్యంపై మొట్టమొదటిగా పరిశోధన చేసిన వారు బిరుదురాజు రామరాజు. బిరుదురాజు రామరాజు గారి రచనలు జానపద రామాయణం, తెలుగు సాహిత్యోద్ధారకులు. బిరుదురాజు రామరాజు గారి రచనలు జానపద రామాయణం, తెలుగు సాహిత్యోద్ధారకులు. నెక్స్ట్ ఈ పాఠానికి సంబంధించినటువంటి ఈ మాసపు కథ అత్యాస కథ. ఈ అత్యాస కథ పంచతంత్ర కథ. అత్యాస కథలోని పాత్రలు జిత్తులమారి నక్క, వేటగాడు, లేడీ, పాము, సోకరం. సోకరం అంటే పంది. మనం చాలా చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నటువంటి కథ ఇది. నక్క ఈ మాంసాలన్నిటికీ కూడా ఆశపడి తినకుండా ముందు వింటినారిని తింటుంది కదా, దాంతో అది ప్రాణాన్ని వదిలేస్తుంది. ఈ విధంగా అత్యాస పనికిరాదనమాట. బోలెడంత మాంసం, మంచి విందు భోజనం, ఆహా ఏమి నా భాగ్యం, అదృష్టవంతుడిని చెరిపేవాడే లేడు అని అనుకున్నది ఎవరు అంటే నక్క. నెక్స్ట్ 9వ పాఠం రాజు కవి. రాజు కవి పాఠ్యభాగ ప్రక్రియ పద్య కథ. ఇతివృత్తం సామాజిక అంశం. కవి గుర్రం జాషువా. గుర్రం జాషువా గారి యొక్క కాలం 1895 నుంచి 1971. గుర్రం జాషువా గారి గురించి కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ జన్మస్థలం గుంటూరు జిల్లా వినుకొండ. రచనలు పెరదౌసి, గబ్బిలము, క్రీస్తు చరిత్ర.
గుర్రం జాషువా గారి రచనలు పిరదౌసి, గబ్బిలము, క్రీస్తు చరిత్ర. అలాగే అతని యొక్క బిరుదులు నవయుగ కవి చక్రవర్తి, కళాప్రపూర్ణ. నెక్స్ట్ జాషువా గారి కవితా లక్షణాలు ప్రశస్తమైన పద్యశిల్పం, సులలితమైన ధార, దళితులు, అట్టడుగు వర్గాల పట్ల అపారమైన ప్రేమ, సామాజిక అసమానతల పట్ల ఆగ్రహం. ఇవన్నీ కూడా గుర్రం జాషువా గారి కవితా లక్షణాలు. రాజు కవి పాఠంలోని పాత్రలు రవి, తాతయ్య. ఎవరు మరణిస్తే చుక్క రాలింది అన్నారు ప్రజలు అంటే రాజు. ప్రజల నాలుకలపై జీవించి ఉండేవాడు సుకవి. పిరదౌసిని పిలిచి తన విజయయాత్రను గ్రంథంగా రచించమన్నది ఎవరు అంటే గజనీ మహమ్మద్. పిరదౌసి 60,000 పద్యాలతో రాసిన గ్రంథం షానామా. గజనీ మహమ్మద్ ఒక్కొక్క పద్యానికి ఎన్ని బంగారు నాణేలను పిరదౌసికి ఇస్తానన్నాడు అంటే 1 బంగారు నాణెం. గజనీ మహమ్మద్ పిరదౌసికి బంగారు నాణేలకు బదులు ఇచ్చినది ఏంటి అంటే వెండి నాణేలు. నెక్స్ట్ ఈ పాఠానికి సంబంధించినటువంటి ఈ మాసపు పాట. 1000 సంవత్సరాల్ వెనకాల కవినోయ్, 1000 సంవత్సరాల్ పోయాక కవినోయ్, వేదాల రుక్కులో పాడాను నేనోయ్, వాల్మీకి గొంతులు ప్రవహించినానోయ్ అంటూ 1000 సంవత్సరాల్ వెనకాల కవినోయ్ అంటూ 1000 ఏళ్ల కవినోయ్ పాటను రాసినది అడవి బాపిరాజు. అడవి బాపిరాజు గారి రచనలు నారాయణరావు, హిమబిందు, గోన గన్నారెడ్డి, శశికళ, గంగిరెద్దు. అడవి బాపిరాజు గారి రచనలు నారాయణరావు, హిమబిందు, గోన గన్నారెడ్డి, శశికళ, గంగిరెద్దు. నెక్స్ట్ వేదాల రుక్కులో పాడాను నేనోయ్, వాల్మీకి గొంతులో ప్రవహించినానోయ్ అన్న కవి ఎవరు అంటే అడవి బాపిరాజు. నెక్స్ట్ వన్, కవి ఎవరి గీతిలో ప్రజ్వరిల్లాను అన్నారు వ్యాసర్షి. కవి ఎవరి రక్త కణమును నేనోయ్ అన్నారు అంటే గుణాఢ్యుని రక్త కణమును నేనోయ్ అన్నారు. కవి ఎవరి అమృత శోకాన్ని నేనోయ్ అన్నారు అంటే ఆంధ్ర కవి అయినటువంటి భవభూతి అమృత శోకాన్ని నేను అన్నారు. నెక్స్ట్ ఈ పాఠానికి సంబంధించినటువంటి ఈ మాసపు కథ దెబ్బకు దెబ్బ. ఈ దెబ్బకు దెబ్బ కథ నీతి కథల నుంచి గ్రహించబడింది. మరి ఇవ్వండి, ధాన్యంతో పాటు మీ 2 గుప్పిళ్ళు కూడా కోసి ఇవ్వండి, నేను సరిగ్గానే చెప్పానా అని అన్నది ఎవరు అంటే రైతు కూతురు వ్యాపారితో అంది. దెబ్బకు దెబ్బ కథలో వ్యాపారికి గుణపాఠం నేర్పింది ఎవరు అంటే రైతు కూతురు. ఓకే, ఈ విధంగా 4వ తరగతి పాఠ్యపుస్తకానికి సంబంధించినటువంటి కంటెంట్ అంతా కూడా ఇదే. ముఖ్యమైనటువంటి అంశాలన్నింటినీ కూడా ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ వీడియోలో 4వ తరగతి వ్యాకరణాంశాలని చెప్పుకుందాం. ఓకే, తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.